హరే కృష్ణ. ఇక చైతన్య మహాప్రభు బోధించిన శిక్షాష్టం యొక్క 3వ చరణం. తృణాదపి సునీచైన తరోరపి సహిష్ణునా అమానినా మానదేన కీర్తన్యా సదా హరి. మనం ఈ పొందిన గొప్ప వరం హరినామ సంకీర్తనం. దాన్ని నిత్యం చేస్తుంటే దాని పూర్తి ఫలితం మనం పొందగలుగుతాం. భక్తి మనకి భాగవతంలో చెప్తారు, స్వైపుంసాం పరోధర్మం యతో భక్తి రతోక్షజే అహితుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతి. ఈ వాసుదేవుడి భక్తి మనం ఎప్పుడైతే ఆటంకం లేకుండా, ఏ భౌతిక ఆపేక్ష లేకుండా చేసినట్టయితే మన ఆత్మకి అది ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి ఆ భాగవతం శ్లోకం వర్ణిస్తుంది. దాన్ని ఉద్దేశిస్తూ శ్రీ చైతన్య మహాప్రభు ఈ అప్రతిహత, ఆటంకాలు ఏమి రాకుండా నిరంతరం ఈ హరినామాన్ని ఎలా చేయగలుగుతాం దానికి మనకి సూచన ఇస్తున్నారు, దానికి సలహా ఇస్తున్నారు. సో ఇది ప్రత్యక్షంగా మనకి ఇది అవిధేయ విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. అంటే భగవంతుడితో సంబంధం పెట్టుకోవటానికి మనం పాటించాల్సిన సరైన పద్ధతి ఏమిటో మనకి ఇక్కడ తెలుపుతున్నాం. సో ఈ శ్లోకంలో ఈ నామం చేయటానికి ముందు మనకు కావలసిన భావన ఏంటి వ్యక్తపరుస్తున్నారు. తృణాదపి సునీచైన, మనం చాలా వినయంగా ఒక గడ్డిపోస వలె వినయాన్ని పెంపొందించుకోవాలి. గడ్డిపోస ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? దాన్ని తొక్కినా, దానిపై ఉమ్మేసినా అది మనకి ప్రతిఘటించదు. సో ఆ గడ్డిపోస వలె ఆ వినయాన్ని, అంటే మనని నూన్యభావంతో ఉండమని కాదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదండి. ఈ వినయం అనేది సహజంగా మనకి అవ్వాలి. ఈ వినయం అనేది రావాలంటే మన నిజస్థితి మనకు తెలిసి ఉండాలి. మనం ఎంత అతి చిన్న పదార్థమో మనకు తెలిసినప్పుడు ఆ వినయం అనేది సహజంగా వస్తుంది. శాస్త్రంలో వర్ణిస్తారు ఆత్మ యొక్క పరిమాణం ఏంటి. వెంటుక కేశాగ్ర శతభాగస్య శతధా కల్పితస్య. వెంటుకకి ఒక అగ్రభాగాన్ని 10,000 భాగాలు చేస్తే ఆ చిన్న కణమే ఆత్మకణం. మరి అది ఒక ఇసుక రేణు కన్నా చాలా చిన్నదైంది. కాబట్టి అంత చిన్న కణమైన మనం ఎందుకంత మనకి అహంకారం, ఎందుకంత మన కోపం? కాబట్టి అది మనం తెలుసుకున్నప్పుడు, మనం ఇంత చిన్న కణం అని తెలుసుకున్నప్పుడు సహజంగా మనలో వినయం వస్తుంది. మనం భ్రమతో మనం ఏదో చాలా పెద్దవాళ్ళం అని అనుకున్నప్పుడు, ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తున్నాం అన్నప్పుడు, కానీ ఎవరైనా మనకి గుర్తింపు చేశారనుకోండి, నువ్వు చేసిన పెద్ద విషయం కాదు, నువ్వు అంత పెద్దవాడివి కాదు అనుకున్నప్పుడు సహజంగా మనలో వినయం వచ్చేస్తుంది. కాబట్టి మన నిజస్థితిని మనం తెలుసుకున్నప్పుడు, భగవంతుడు విభు, మనం వచ్చేసి అను. సో భగవంతుడితో చూసుకుంటే మనం చాలా తక్కువ. కాబట్టి ఆయన యొక్క ఆశ్రయంలో ఉంటాం మనకు మేలని గుర్తించటం, అది మన నిజస్థితి అని గుర్తించినప్పుడు ఈ వినయం అనేది సహజంగా మనలోకి ఉత్పన్నం అవుతుంది. ఇక రెండోది ఏమంటున్నారంటే, మనం సహిష్ణున, తృణాదపి సునిచైన తరోరివ సహిష్ణు, చెట్టు వలె ఎంతో సహనంగా ఉండాలి. ఒక పళ్ళు కాసిన చెట్టుకి మనం రాయి విసిరితే అది మనకి పండిస్తుంది, కానీ మనపై ప్రతిఘటించింది. సో చెట్టు లాంటి సహనం మనకు ఉండాలి. చెట్టును కొట్టేస్తే మనకు వాడుకోవడానికి కల్పనిస్తుంది, ఎన్నో విధాలుగా పనికొస్తుంది. సో అలాగే ఒక భక్తుడు సహనాన్ని కలిగి ఉండాలి. ఎన్ని పరీక్షలు ఇచ్చినా, ఎన్ని మన్ని ఆందోళన పరిచి మన నిగ్రహాన్ని కోల్పోయేలాగా చేసే పరిస్థితులు వచ్చినప్పటికీ మనం సహనంతో వ్యవహరించటం అనేది చేసినప్పుడు మనం ఈ హరినామాన్ని నిరంతరం చేయగలుగుతామని చెప్తున్నారు. ఇక 3వ విషయం, అమానిన, మనం ఎలాంటి గౌరవం ఆశించకూడదు. చాలా కష్టమైన విషయం. మనం ఏదైనా చిన్న పని చేసినా మనం వెంటనే గౌరవాన్ని ఆశిస్తాం, గుర్తింపుని ఆశిస్తాం. కానీ ఇక్కడ అమానిన అంటున్నారు, అంటే మనం ఎలాంటి గుర్తింపు, ఎలాంటి గౌరవం ఆశించకుండాలి. అదిగే కాకుండా మానదేన,
అందరికీ గౌరవం ఇవ్వాలి. ఇది ఇంకా చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనం గౌరవం ఆశించకుండా ఇతరులకి గౌరవం ఇవ్వటం అనేది మనకు అంత నచ్చదన్నమాట. ఏదో కృత్రిమంగా చేసే అవకాశం ఉండొచ్చు, కానీ మనసారా అందరినీ గౌరవించడం అంటే వారిలో అది గౌరవం రావాలంటే వాళ్ళలో ఉన్న సద్గుణాన్ని మనం వెతికి చూడాల్సి ఉంటుంది. సహజంగా మనసు చేసే పని అందరిలో ఉన్న చెడు గుణాలు చూసి మనం మంచి గుణాలు చూసుకొని మురిసిపోవటం మనసు చేసే సహజమైన పని. కానీ దానికి వ్యతిరేకంగా మనసును నిగ్రహించుకొని ఇతరుల్లో మంచి గుణాలు చూసి వాళ్ళని గౌరవిస్తూ మనలో ఉన్న కీడుని చూసి మనం అంత ఆ గౌరవానికి నోచుకోమని చెప్పేసి ఆ భావన కలిగినప్పుడు అప్పుడు మాత్రం ఈ 4 పాటించినప్పుడే మనం నామాన్ని నిరంతరం చేయగలుగుతాం. కీర్తన్యా సదాహరి. మన లక్ష్యం ఏంటంటే సతతం కీర్తయంతో మాం, ఎల్లప్పుడూ భగవంతుడి నామాన్ని కీర్తిస్తున్నారు. ఎల్లప్పుడు అంటే రాత్రి వేళ ఎలా అవుతుందండి? రాత్రి కూడా చేయాలి. ఎప్పుడైతే రాత్రి పడుకునే వరకు భగవంతుడిని కీర్తించే కార్యాల్లో ఉంటూ ఉదయం లేస్తూనే కీర్తించే కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆ పడుకున్న సమయం కూడా నిత్య కీర్తనగా పరిగణించబడుతుందని శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి ఈ 4 సూత్రాలని పాటిస్తూ నిరంతరం హరినామం చేయటం వల్ల ఏంటి లాభం? నిరంతరం చేస్తే నిరంతరం మన ముందు చెప్పుకున్నట్టుగా మన కోరికలన్నీ అతి త్వరగా మనకి భౌతిక కోరికలు ఉన్న భౌతిక ఆలోచనలన్నీ కూడా మన చైతన్యం నుంచి తిరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అది చాలా చాలా జన్మల నుంచి పేరుకుపోయింది. అది తీయాలంటే ఏదో 10 నిమిషాలు చేస్తే సరిపోదు, నిరంతరం చేస్తుండాలి. అంతేకాకుండా మనం ఈ హరినామం నుంచి ఆనందాన్ని లభించాలంటే ఈ నిరంతర ప్రక్రియ ఉంటేనే ఆ నిరంతరమైన ఆనందాన్ని మనం పొందగలుగుతాం. కాబట్టి ఈ సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఈ పై చెప్పుకున్న మొదటి చరణంలో చెప్పుకున్న లాభాలన్నీ మనం గడించాలంటే నిరంతర ఈ హరినామం చేయటం ముఖ్యం. అందుకే ఈ 4 సూత్రాలని పాటించడం అతి ముఖ్యం. హరే కృష్ణ.